హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. వారియర్స్, పర్సనల్ గా నా లైఫ్ లో చాలా సార్లు ఈమె లైఫ్ స్టోరీయే కింద పడిన నన్ను మళ్ళీ పైకి నిలబడి పరిస్థితులతో పోరాడేలా చేసింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది చైనా సైడ్ జరిగిన కథ. జిహ్వా మనందరిలాగే తను కూడా చిన్నప్పటి నుండి తన జీవితం కోసం కలలు కంది. డాక్టర్ అవ్వాలనే వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ ని నెరవేర్చాలని స్కూలింగ్ లో మంచి మార్క్స్ తో చదివేది. అలానే స్కూలింగ్ పూర్తి చేసుకుంది. కాలేజ్ కి వెళ్లే టైంలో హాలిడేస్ లో తన జీవితాన్ని కలల్ని ఒక్కసారిగా తారుమారు చేసింది ఈ కాలం. జిహ్వా వాళ్ళ పేరెంట్స్ వృత్తి కైట్స్ తయారు చేసి అమ్మటం. అప్పుడప్పుడు తను కూడా వాళ్ళకి హెల్ప్ చేసేది. ఒక రోజు హాలిడేస్ లో ఫ్రెండ్స్ తో కలిసి కైట్స్ ఎగరేస్తుంది జిహ్వా. ఆ గాలిపటం ఎలక్ట్రిక్ పోల్ మీద పడింది. దాన్ని తీయడానికి ట్రై చేస్తున్న జిహ్వాకు చాలా గట్టి ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. డాక్టర్స్ తన చేతులు చచ్చిపడిపోయాయని, ఇక లాభం లేదని 2 చేతులు తీసేస్తారు. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ తనను డిప్రెషన్ లోకి తీసుకువెళ్లిపోయింది. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోబోతుంది. అప్పుడు తన తండ్రి ఇలా ప్రేరణిస్తారు, జిహ్వా, ఆ ప్రమాదం నుండి నువ్వు బ్రతికి బయటపడటమే ఒక వరం. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా అంటారు. సో తన చేతులు చేజారిపోయినా, తన గీతలు చెదిరిపోయినా వాటిని యాక్సెప్ట్ చేసి కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. తన లైఫ్ లో రిజెక్షన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. శ్రద్ధగా వినండి వారియర్స్. ఆ కాలేజ్ ప్రిన్సిపల్, మీ అమ్మాయి రాయలేదు, జాయిన్ చేసుకుంటే స్టడీస్ లో వెనక్కబడిపోతుంది ఫ్యూచర్ లో. సో అందుకే అప్పుడు డిస్మిస్ చేస్తే తను ఇంకా బాధపడుతుంది కదా, అందుకే ఇలాంటి రాయలేని అమ్మాయిని మేము జాయిన్ చేసుకోమని చెప్పేస్తారు. సో కాలేజ్ లో జాయిన్ అవ్వాలనే సంకల్పం తనని కాళ్లతో, అది కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసేలా మార్చుతుంది. తను అలా నేర్చుకునే ప్రాసెస్ లో తన కాళ్ళు, వేళ్లు రఫ్ అయిపోయి గాయాలవుతాయి. అప్పుడు వాళ్ళ మదర్ ఒకరోజు వాటిని చూసి ఏడుస్తూ ఇలా జిహ్వాతో అంటుంది, జిహ్వా, నిన్ను మేం జీవితాంతం పోషించుకుంటాము, నువ్వు ఇలా బాధపడకు అంటుంది. అప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ మదర్ తో ఇలా కోపంగా అంటారు, నువ్వు తనను ప్రేమిస్తున్నానని అనుకుంటూ తనకి కీడే చేస్తున్నావు. మనం చనిపోయాక తనని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడే మనం బ్రతికుండగానే తన కాళ్ల మీద తను నిలబడాలి అంటారు. ఇప్పుడు జిహ్వాతో ఇలా గొప్ప మాటలు చెప్తారు, పట్టుదలుంటే అసాధ్యమే లేదు. నువ్వు అడుగులేస్తే ఈ భూమి మడుగులొత్తాలి. నీ ఆరాటానికి ఆకాశమే గొడుగు పట్టాలి జిహ్వా అని అంటారు. సో ఈ ఇన్సిడెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్, గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్ లో కంఫర్ట్ జోన్ ని వదులుకోవాలి. గమ్యాన్ని చేరుకోవాలంటే గాయాలను దాటక తప్పదని తెలుసుకోవాలి వారియర్స్. అలానే తమ పిల్లల జీవితం కొన్నిసార్లు పేరెంట్స్ అనుకున్నట్టు ఉండదు. అలాంటి టైంలోనే వాళ్లకు పేరెంట్స్ గా కాకుండా ప్రేరణగా మారాలి. ఇక్కడ జిహ్వా పేరెంట్స్ లా అన్నమాట. సో అట్ లాస్ట్ కాళ్లతో రాయడం నేర్చుకుంది. ఈసారి ప్రిన్సిపల్, దేవుడు ఒక తలుపు మూసేసినా ఇంకో తలుపు తెరుస్తాడంటే ఇదే అమ్మా అని మెచ్చుకుని మరి జాయిన్ చేసుకుంటారు. కాలేజ్ కి నడిచి వెళ్తుంటే లేట్ అవుతుందని సైకిల్ నడపటం నేర్చుకుంటుంది. అంతేకాదు బ్రష్ చేసుకోవడం, తన బాడీని క్లీన్ చేసుకోవడం, వంట చేయడం, తినడం, టైపింగ్ చేయడం, సూది దారంతో బట్టలు కుట్టుకోవడం, ఇలా మనందరిలానే అన్నీ చేసుకునేది. ఒక టైంలో తను అందరితో మింగిల్ అవ్వాలనే ఉద్దేశంతో హాస్టల్లో జాయిన్ చేస్తారు. ఫస్ట్ లో తనను ఇబ్బంది పెట్టిన జిహ్వా మంచితనానికి వాళ్ళ ఫ్రెండ్స్ మారుతారు. జిహ్వాకి ఎవరు తన మీద సానుభూతి చూపించడం ఇష్టం ఉండదు. నన్ను అందరిలానే ఈక్వల్ గా చూడండి అంటూ ఉండేది. టీచర్ సజెషన్ తో స్టడీస్ కి హెల్ప్ అవుతుందని స్పోర్ట్స్ లో జాయిన్ అయ్యి స్విమ్మింగ్ నేర్చుకునేది. ఇలా తన కాలేజ్ లైఫ్
అవుతుండగా జిహ్వా ఫ్యూచర్ మీద బెంగ పెట్టుకుని వాళ్ళ మదర్ హెల్త్ పాడైపోతుంది. ఇంతలో యూనివర్సిటీ సీట్ కోసం ఎంతో కష్టపడేది జిహ్వా. ఒకవైపు స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఇంకోవైపు ఎగ్జామ్ కోసం నైట్ అవుట్స్ చేస్తూ చదివేది. ఎట్ లాస్ట్ ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తుంది. కానీ మళ్ళీ ఈసారి రిజెక్షన్ ని ఎదుర్కొంటుంది. తనకి చేతులు లేవని మెడిసిన్ సీట్ ఇవ్వరు. నిజంగా వారియర్స్, ఇక్కడ తను ఎంత దారుణంగా ఏడుస్తుందంటే తను అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళ కోచ్ కూడా సైలెంట్ అయిపోతారు. అవిటితనం తప్ప అవిటి వాళ్ళు మనుషులు కారా? నేను మెడిసిన్ చదవాలనుకోవడం తప్ప అని అడుగుతుంది. వైద్యం అనేది చేతులున్న వారు చేసేది అని కోచ్ రిప్లై ఇస్తారు. అప్పుడు తను అందరూ చేతులతో చేసే పనులు నేను కాళ్లతో చేయగలను కదా కోచ్ అని అడుగుతుంది. అవిటి వాళ్ళు తమ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేరా అని మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది. అప్పుడు ఆ కోచ్ ఇలా అంటారు, జిహ్వా, నీ బలహీనతలనే బలంగా మార్చుకో అని స్విమ్మింగ్ కాంపిటీషన్ కి సిద్ధం చేస్తారు. ఒక రోజు సడన్ గా తన ఫాదర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అమ్మ ఇక లేదమ్మా, నువ్వు రా జిహ్వా అని. తనకి సీట్ రాలేదనే బెంగతో పిచ్చిదైపోయి చనిపోతుంది వాళ్ళ అమ్మగారు. వారియర్స్, లిటరల్లీ షీ వాజ్ బ్రోకెన్ ఎట్ దట్ టైం. తన తల్లి ఇక లేదనే నిజాన్ని నమ్మలేక ఎంతో ఏడుస్తుంది. అప్పుడు మళ్ళీ తన కోచ్ ఇలా అంటారు, నీ తల్లి ఆశయం కోసం నువ్వు ఇంకా కష్టపడాలి జిహ్వా. వికలాంగులతోనే కాదు, స్విమ్మింగ్ కాంపిటీషన్ లో మామూలు ఆటగాళ్లతో నువ్వు పోరాడి గెలవాలి అని అంటారు. జిహ్వాకు జీవితంలోనే చివరి అవకాశం ఇది. శరీరంలో ఓపిక లేకపోయినా పట్టుదలనే ఆహారంతో ఆశయం కోసం కృషి చేస్తుంది. కాళ్లతో ఈదడం నేర్చుకుంటుంది. తన కష్టాలను కన్నీళ్లను కాంపిటీషన్ లో వేగంగా మార్చుకుని నార్మల్ స్విమ్మర్స్ తో చేసి మరి నెంబర్ 1 విన్నర్ గా నిలిచింది. గోల్డ్ మెడలిస్ట్ గా సాధించింది. జిహ్వా ప్రతిభను గుర్తించి ఈసారి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. మెడిసిన్ చదవడానికి తను సిద్ధమవుతుంది. ఈ మాటలను గట్టిగా చనిపోయిన తన తల్లికి లాస్ట్ లో ఎలా అరిచి చెప్తుందంటే లిటరల్లీ మనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంత హార్ట్ టచింగ్ లైఫ్ స్టోరీ వారియర్స్. జూమ్ చేస్తే మనం ఏం నేర్చుకోవాలి జిహ్వా లైఫ్ స్టోరీ నుండి? మనలో చాలా మంది కలలు కంటారు, కానీ కాలం కలిసి రాకో కర్మ ఫలితం వెంటాడో అవి మధ్యలోనే ఆగిపోతాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ముందుకు వెళ్లాలంటే కలలు కనటమే కాదు, అంతకన్నా గొప్పగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం అనుకున్న విధంగా మన లైఫ్ మారనప్పుడు, అలా లేనప్పుడు ఒక్కసారి ఆగి అసలు ఈ జీవితం, ఈ కాలం ఏం నేర్పించాలనుకుంటుంది, మన కోసం అవి ఏం కలలు కంటున్నాయి అని గమనించాలి. మనలో ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు? ఏం జరిగినా మన మంచికే అని పదే పదే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా వారియర్స్. నిజంగా అదే ఫ్యాక్ట్. జిహ్వాకి యాక్సిడెంట్ అవ్వకపోతే నార్మల్ గానే చదివి డాక్టర్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇలా మన మధ్య ఒక ఇన్స్పిరేషనల్ కంటెంట్ గా నిలిచేది కాదు కదా. కాళ్ళు చేతులు పనిచేస్తున్నా మన నెగటివ్ థాట్స్ వల్ల మనం వికలాంగులుగా మారుతున్నాము. నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు సంబంధం లేదని. అలాంటిది లైఫ్ మధ్యలో యాక్సిడెంట్ లో చేతులు కోల్పోయినా, ఫిజికల్ గా వికలాంగి అయినా, మెంటల్ గా సోల్ పరంగా స్ట్రాంగ్ అవ్వి తన డాక్టర్ కలను నిజం చేసుకుని ఫర్ ఎవర్ ఇన్స్పిరేషనల్ గా నిలిచింది జిహ్వా. మనమా తన హ్యాండిక్యాప్డ్? మీరే ఆలోచించండి. చంద్రబోస్ గారి లిరిక్స్ తో ఈ మూవీని ఒక్కసారి చూస్తే ఇక ఎప్పుడు మీరు లోగా ఫీల్ అయినా మీకు వెంటనే జిహ్వా గుర్తొస్తుంది. మీకోసం ఆయన లిరిక్స్ చెప్తాను. జిహ్వా ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఈ సాంగ్ లిరిక్స్ అంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా,
ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు. పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం. చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం. చెమటూడుస్తుంటే పిలిచింది గమ్యం. వారియర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా జిహ్వా మూవీ చూసినా లేదా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.